హాయ్, వెల్కమ్ టు నిఫ్టీ బుల్ రన్నర్ తెలుగు. ఈ వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. చాలామంది ట్రేడర్స్ టెక్నికల్ అనాలిసిస్ని ఫాలో అయ్యి పొజిషన్స్ తీసుకుంటుంటారు. టెక్నికల్ అనాలిసిస్ 100% వర్క్ అవుతాయా అంటే కాదు. టెక్నికల్ అనాలిసిస్ ప్రైస్ మూమెంట్ని ఇండికేట్ చేస్తాయి అంతే. ఒకవేళ మీరు టెక్నికల్ అనాలిసిస్ని ఫాలో అయ్యి పొజిషన్స్ తీసుకుంటుంటే అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ 7 ట్రేడ్స్ మీకు సక్సెస్ అవుతాయి అన్నమాట. రిమైనింగ్ 3 ట్రేడ్స్ అనేటివి మీకు సక్సెస్ కాకపోవచ్చు. మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింటుంది, టెక్నికల్ అనాలిసిస్ని యూజ్ చేయాలా లేదా ఇండికేటర్స్ని యూజ్ చేయాలా లేదా రెండింటిని కంబైన్ చేసి యూజ్ చేయాలా అనేది. సో టెక్నికల్ అనాలిసిస్ అనేవి ఫాస్ట్గా ప్రైస్ మూమెంట్ సిగ్నల్స్ని ఇస్తాయి అంతే. సో టెక్నికల్ అనాలిసిస్లో మనం ఐడెంటిఫై చేయాలి ఏ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది, బులిష్ ఆర్ బేరిష్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత మనం పొజిషన్ తీసుకోవాలి. ఇండికేటర్స్ అనేటివి డైరెక్ట్గా బయ్యర్ సెల్ సిగ్నల్స్ ఇస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సి తీసుకోండి, డైరెక్ట్గా బయ్యర్ సెల్ సిగ్నల్స్ అనేది ఇస్తుంది అనమాట. సో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఇండికేటర్స్ని యూజ్ చేయకుండా కూడా పొజిషన్స్ని చాలామంది ట్రేడర్స్ తీసుకుంటుంటారు. కానీ మన టెక్నికల్ అనాలిసిస్ ప్లస్ ఇండికేటర్స్ రెండింటిని కంబైన్ చేసి పొజిషన్ తీసుకుంటే మీకు సక్సెస్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ని ప్లస్ ఇండికేటర్స్ని రెండింటిని అయినా కానీ లేదు డిఫరెంట్గా అయినా కానీ మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో చూడాలన్నమాట. సో డైలీ టైం ఫ్రేమ్ అనేది రికమెండెడ్. డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్లో ప్యాటర్న్ ఫామ్ అయితేనే మనం పొజిషన్ తీసుకోవాలి. అంతేగా సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక ప్యాటర్న్ ఫామ్ అయినందుకు వెంటనే పొజిషన్ తీసుకోవడం లేదు ఇంట్రాడేలో తీసుకోవడం ఇలాంటివన్నీ మీకు సక్సెస్ అయ్యే పాసిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ అనేటివి డైలీ టైం ఫ్రేమ్లోనే మ్యాక్సిమం వర్క్ అవుతాయి అనమాట. మీరు 15 minutes ఆర్ 5 minutesలో ఈ ఇండికేటర్స్ని కానీ టెక్నికల్ అనాలిసిస్ని కానీ ఈ చార్ట్ ప్యాటర్న్స్ని కానీ అప్లై చేస్తే పెద్దగా రిజల్ట్ అనేటివి ఇవ్వకపోవచ్చు అనమాట. చాలామంది ఇంట్రాడే చేస్తుంటారు కదా, వాళ్ళు 15 minutes 5 minutes టైం ఫ్రేమ్లో ఈ ఇండికేటర్స్ని కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ యూజ్ చేస్తుంటారు. కానీ మన ఛానల్లో ఇంట్రాడే గురించి మనం డిస్కస్ చేయం కాబట్టి ఈ 15 minutes కానీ 5 minutes టైం ఫ్రేమ్లో ఈ ప్యాటర్న్స్ అనేటి వాటిని మనం డిస్కస్ చేయమన్నమాట. టైప్స్ ఆఫ్ చార్ట్స్, మనకు చాలా రకాల చార్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి లైన్ చార్ట్. సో లైన్ చార్ట్ అనేది డాట్ ఫార్మేట్లో ఉంటుంది. ఎక్స్ యాక్సెస్ వచ్చి టైం ఫ్రేమ్ సూచిస్తుంది, వై యాక్సెస్ అనేది ప్రైస్ని సూచిస్తుంది అనమాట. ప్రతి డాట్ క్లోజింగ్ ప్రైస్ని ఆ టైం ఫ్రేమ్లో ఎండ్లో సూచిస్తుంది అనమాట. బార్ చార్ట్. సో బార్ చార్ట్ లో 4 ప్రైస్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అండ్ డే హై డే లో అనేటివి పర్టికులర్ టైం ఫ్రేమ్ లో ఉంటాయి అన్నమాట. ఈ బార్ చార్ట్స్ అనేటివి గ్రీన్ ఆర్ రెడ్ కలర్ లో ఉంటాయి. ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ గాన ఎక్కువ ఉంటే గ్రీన్ క్యాండిల్ అవుతుంది. ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటే మీకు రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది జపాన్ నుంచి వచ్చిందండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో కూడా 4 ప్రైస్ పాయింట్స్ ఉంటాయి. ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, లో ప్రైస్ అండ్ హై ప్రైస్ అన్నమాట. ప్రతి క్యాండిల్ కి విక్ ఉంటుంది ప్లస్ బాడీ కూడా ఉంటుంది. ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ కి మధ్య ఫామ్ అయ్యేదే బాడీ అవుతుంది. ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ చూసారంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంది కాబట్టి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇక్కడ ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ని బులిష్ క్యాండిల్ అంటారు. ఇక్కడ ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ని బేరిష్ క్యాండిల్ అని అంటారు. సో ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్స్ అనేది గమనిద్దాం. సో జీరోదాలో ఈ నిఫ్టీ చార్ట్ ఇక్కడ చూసారంటే ఇక్కడ క్యాండిల్ ఉంది అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే చార్ట్ టైప్స్ ఉంది. మనకు రకరకాల చార్ట్ టైప్స్ ఉన్నాయి. లైన్ చార్ట్ తీసుకుందాం. లైన్ చార్ట్ అంటే మీకు ఒక లైన్ ఫార్మేట్లో ఫామ్ అయింది అనమాట. నెక్స్ట్ బార్ చార్ట్ గమనిద్దాం. ఇక్కడ వచ్చి మీకు ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది ప్లస్ హై లో. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ చూద్దాం. క్యాండిల్ ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ కూడా ఓపెనింగ్ క్లోజింగ్ ప్లస్. సో బార్ చార్ట్లో ఉన్న ఆ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది ప్రైస్ అనేది తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది మనం చెప్పలేం కదా.
రెడ్ క్యాండిల్ ఆర్ గ్రీన్ క్యాండిల్ ఉంటే మనం ఈజీగా చెప్పచ్చు. అందుకని చాలా మంది క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఈ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అంటే ఏమిటి, సో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది గమనిద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మరుబోజు క్యాండిల్ స్టిక్. సో మరుబోజు క్యాండిల్ స్టిక్స్ అంటే విక్ అనేది ఉండదు అనమాట, ఓన్లీ ఓపెన్ క్లోజ్. మరుబోజు క్యాండిల్ స్టిక్స్ లో మీకు ఓపెన్ ఈక్వల్ టు లో అండ్ క్లోజ్ ఈక్వల్ టు హై ఉంటాయి. మరుబోజు క్యాండిల్ స్టిక్స్ లో విక్ అనేది ఉండదు అనమాట. మరుబోజులో బులిష్ మరుబోజు, బెరిష్ మరుబోజు ఉంటాయి. బులిష్ మరుబోజులో అయితే ఓపెనింగ్ ప్రైజ్ లో ప్రైజ్ అవుతుంది, ప్లస్ క్లోజింగ్ ప్రైజ్ హై ప్రైజ్. సో ఇవి చాలా పవర్ఫుల్ క్యాండిల్స్ అండి. అలానే మరుబోజు బెరిష్ లో ఓపెనింగ్ ప్రైజ్ హై ప్రైజ్ అవుతుంది, క్లోజింగ్ ప్రైజ్ లో ప్రైజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ట్రెండ్. ట్రెండ్ అంటే స్టాక్ ఆర్ ఇండెక్స్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అనేది తెలుపుతుంది. 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉన్నాయి: అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ ట్రెండ్. ఫస్ట్ అప్ ట్రెండ్ అంటే ఏంటి అనేది గమనిద్దాం. ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ వాల్యూ పెరుగుతూ పోతుంది అనుకోండి, అది అప్ ట్రెండ్ లో ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ బజాజ్ ఆటో స్టాక్ చూడండి, ఇది మంత్లీ టైం ఫ్రేమ్ అనమాట. ఏ విధంగా హయ్యర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళిందో చూడండి. ఇక్కడ గ్రీన్ ఉండేటువంటి హయ్యర్ హైస్, రెడ్ కలర్ లో ఉండేటువంటి హయ్యర్ లోస్ అనమాట. నెక్స్ట్ వచ్చి డౌన్ ట్రెండ్. స్టాక్ ఆర్ ఇండెక్స్ లోయర్ హైస్ అండ్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఆ స్టాక్ ఆర్ ఆ ఇండెక్స్ డౌన్ ట్రెండ్ లో మూవ్ అవుతుంది అని అర్థం అనమాట. ఇక్కడ చూసారంటే లోయర్ లోస్ లోయర్ హైస్ అనమాట. సో ఈ హై వాల్యూ ప్రీవియస్ హై కంటే తక్కువ ఉంది, అలానే ఈ లో వాల్యూ ప్రీవియస్ లో కంటే తక్కువ ఉంది అనమాట. ఈ విధంగా స్టాక్ మూవ్ అవుతూ ఉందంటే అది డౌన్ ట్రెండ్ లో ఉంది అని అర్థం అనమాట. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ చార్ట్ చూసారు, ఇది మంత్లీ టైం ఫ్రేమ్ లో ఉంది. ఇక్కడ ఏ విధంగా లోయర్ లోస్ హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుందో ఇక్కడ గమనిద్దాం. ఇప్పుడు ఈ హై తీసుకుందాం, ఈ హై ప్రీవియస్ హై కంటే తక్కువ ఉందన్నమాట, ఈ లో ప్రీవియస్ లో కంటే తక్కువ ఉందన్నమాట. ఈ విధంగా ఫామ్ చేసుకుంటే ఇది ఆ స్టాక్ ఆ ఇండెక్స్ డౌన్ ట్రెండ్ లో ఉందని అర్థం. నెక్స్ట్ సైడ్ వేస్ ట్రెండ్. ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ హయ్యర్ పాయింట్కి వెళ్ళి మళ్ళీ పడి లోయర్ పాయింట్కి రీచ్ అయ్యి మళ్ళీ పెరుగుతూ ఉంటే ఆ స్టాక్ ఆ ఇండెక్స్ సైడ్ వేస్ ట్రెండ్ లో ఉందని అర్థం అన్నమాట. రైట్ సైడ్ లో మీకు చార్ట్ ఉంది కదా, ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్ ఉంటే దాన్ని సైడ్ వేస్ ట్రెండ్ అని అంటారు. అంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడికే వచ్చి మళ్ళీ రివర్స్ అవ్వాలి అని లేదనమాట, కొంచెం అటు ఇటుగా అనేది ఉంటుంది అనమాట. ఈ లో అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ప్రీవియస్ లో అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ హై అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ప్రీవియస్ హై అనమాట. ఈ విధంగా మూవ్ అవుతుందంటే అది సైడ్ వేస్ ట్రెండ్ లో ఉందని అర్థం అనమాట. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ ప్రైస్ చూడండి, ఇక్కడ వచ్చి ఈక్వల్ లోస్, ఇక్కడ ఈ లో అండ్ ఈ లో ఈక్వల్ గా ఉంది కదా, అలానే సో హై వాల్యూ చూసంటే ఇక్కడ ఈ హై నెక్స్ట్ ఈ హై నెక్స్ట్ ఈ హై వాల్యూ ఈక్వల్ గా ఉన్నాయన్నమాట. దీన్ని సైడ్ వేస్ ట్రెండ్ అని అంటారన్నమాట. సో ఈ చార్ట్ గమనించాలంటే అప్ ట్రెండ్ తర్వాత డౌన్ ట్రెండ్ లో మూవ్ అయింది, ఆ తర్వాత సైడ్ వేస్ ట్రెండ్ లో మూవ్ అయింది. హైయర్ టైం ఫ్రేమ్ లో ప్రైజ్ యాక్షన్ అనేది బాగా వర్క్ అవుతుంది. సో లోయర్ టైం ఫ్రేమ్ లో అంటే 15 మినిట్స్ 30 మినిట్స్ 1 అవర్లలో ఫాల్స్ సిగ్నల్స్ జనరేట్ చేసేదానికి ఛాన్స్ చాలా ఉంటుంది. ఈ 15 మినిట్స్ 30 మినిట్స్ 1 అవర్ టైం ఫ్రేమ్స్ ని ఇంట్రాడేలో యూజ్ చేస్తాం, కానీ మన ఛానల్స్ లో ఇంట్రాడే గురించి డిస్కస్ చేయము. నెక్స్ట్ హ్యామర్ క్యాండిల్ స్టిక్. మనం ఫస్ట్ బులిష్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత బేరిష్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకున్నాము. ఫస్ట్ వచ్చి హ్యామర్ క్యాండిల్ స్టిక్. హ్యామర్ అనేది ట్రెండ్ రివర్సల్ సూచిస్తుంది అనమాట. డౌన్ ట్రెండ్ లో ఈ హ్యామర్ ఫామ్ అయింది అనుకుందాం, ఈ హ్యామర్ గ్రీన్ ఆర్ రెడ్ ఏదైనా సరే డౌన్ ట్రెండ్ లో హ్యామర్ ఫామ్ అయింది అనుకుందాం, ఈ హ్యామర్ గ్రీన్ క్యాండిల్ ఆర్ రెడ్ క్యాండిల్ ఏదైనా పర్వాలేదు ఫామ్ అయింది అనుకోండి, అది ట్రెండ్ రివర్సల్ ని సూచిస్తుంది అని అర్థం. ఈ హ్యామర్ ఫామ్ అవ్వగానే వెంటనే పొజిషన్ అనేది తీసుకోకూడదు, కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేయాలన్నమాట. అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే నెక్స్ట్ డే క్యాండిల్ అనేది మీకు గ్రీన్ క్యాండిల్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ అనేది అప్ ట్రెండ్ లో ఫామ్ అవుతే ట్రెండ్ రివర్సల్ ని సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ మార్నింగ్ స్టార్. డౌన్ ట్రెండ్ లో మార్నింగ్ స్టార్ ఫామ్ అయితే డౌన్ ట్రెండ్ ఎండ్ అయ్యి స్టాక్
పెరిగేదానికి ఛాన్స్ ఉందని అర్థం అండి. మార్నింగ్ స్టార్ అనేది 3 క్యాండిల్స్ తో ఫామ్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ వచ్చి రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. నెక్స్ట్ డోజీ ఆర్ స్పిన్నింగ్ ఏదైనా పర్వాలేదు. ఆ నెక్స్ట్ డే అంటే థర్డ్ క్యాండిల్ వచ్చి మీకు గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అని అంటారు. ప్యాటర్న్ ఫామ్ అవ్వగానే వెంటనే నెక్స్ట్ డే పొజిషన్ అనేది తీసుకోకూడదు అనమాట. మళ్ళీ కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు. కన్ఫర్మేషన్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఆ నెక్స్ట్ డే మీరు పొజిషన్ అనేది తీసుకుంటారనమాట. సో ఈ హైట్ అనేది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలా అంటే రెడ్ క్యాండిల్ కరెక్ట్ గానే గ్రీన్ క్యాండిల్ ఉండాలని అలాంటిది ఏం లేదనమాట. కొంచెం అటు ఇటుగా కూడా ఫామ్ అయినా కానీ మార్నింగ్ స్టార్ గా మనం కన్సిడర్ చేస్తాం. డోజీ అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రైజెస్ సేమ్ గా ఉంటే ఆ క్యాండిల్ ని డోజీ క్యాండిల్ అని అంటారు. స్పిన్నింగ్ అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది అనమాట. సో ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది అని అంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అదే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ తక్కువ ఉంటే అప్పుడు రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి పీసింగ్ ప్యాటర్న్. ఇది బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. సో ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ క్యాండిల్ డౌన్ ట్రెండ్ లో బేరిష్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయ్యి అంటే ఫస్ట్ డే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ అనేది బులిష్ క్యాండిల్ అనేది ఫామ్ కావాలి. సో ఈ గ్రీన్ క్యాండిల్ హైట్ అనేది రెడ్ క్యాండిల్ హైట్ లో మోర్ దాన్ 50% ఉండాలండి. అప్పుడు ఈ క్యాండిల్ కన్సిడర్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మీరు పొజిషన్ అనేది తీసుకుంటారు. సో నెక్స్ట్ బుల్లిష్ ఎంగల్సన్ ప్యాటర్న్. ఈజీగా చార్ట్ లో ఐడెంటిఫై చేసే ప్యాటర్న్ ఏదైనా ఉంది అని అంటే అది బులిష్ ఎంగల్సన్ ప్యాటర్న్. డౌన్ ట్రెండ్ లో డైలీ టైం ఫ్రేమ్ లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకున్నాం, దాన్ని బులిష్ ఎంగల్సన్ ప్యాటర్న్ అంటే ఎలా ఫామ్ అవ్వాలంటే ఈ రెడ్ క్యాండిల్ ని ఈ గ్రీన్ క్యాండిల్ అనేది కంప్లీట్ గా కవర్ చేసి ఉండాలి విక్ తో సహా. ఒకవేళ విక్ ఉన్నా గానీ ఈ విక్ ను కూడా ఈ గ్రీన్ క్యాండిల్ కంప్లీట్ గా కవర్ చేసి ఉంటే అప్పుడు మీకు ట్రెండ్ రివర్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ బులిష్ ఎంగల్సన్ ప్యాటర్న్ ఫామ్ అయినాక నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మీరు పొజిషన్ అనేది తీసుకుంటారండి. నెక్స్ట్ బులిష్ హరామి. ఇది కూడా డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయితే ఇంపార్టెన్స్ ఇస్తాం. సో డే 1 రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ డే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుంటాము. ఈ గ్రీన్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ బాడీ లోపే ఫామ్ అయింది అంటే బులిష్ ఎంగల్సన్ ప్యాటర్న్ కి ఆపోజిట్ అండి. సో ఈ విధంగా ఫామ్ అయితే డౌన్ ట్రెండ్ ఎండ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ట్యూజర్ బాటమ్. ఈ ట్యూజర్ బాటమ్ చార్ట్స్ లో ఎక్కువగా ఫామ్ కావు, చాలా రేర్ గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో డౌన్ ట్రెండ్ లో ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకున్నాము, తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ ఈక్వల్ టు లో అయి ఉండాలి. మరియు ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అనేది రెడ్ క్యాండిల్ బాడీలో 75% కవర్ అయి ఉండాలి. అలా ఫామ్ అయితే డౌన్ ట్రెండ్ ఎండ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్. హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అప్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. హ్యామర్ కి విక్ అనేది ఉండదు అనమాట, హ్యాంగింగ్ మ్యాన్ కి విక్ ఉంటుంది. ఈ విక్ ఎంత ఉండాలి అంటే బాడీలో సగం అంతకంటే తక్కువ ఉండాలి. జనరల్ గా హ్యామర్ ఆర్ హ్యాంగింగ్ మ్యాన్ రెండు ఒకేలా ఉంటాయి. డౌన్ ట్రెండ్ లో ఫామ్ అయితే హ్యామర్ అంటాము, అప్ ట్రెండ్ లో ఫామ్ అయితే హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఇప్పుడు మనం ఈ బులిష్ ప్యాటర్న్స్ ని బ్యాంక్ నిఫ్టీకి అప్లై చేసి అవి ఏ విధంగా రిజల్ట్స్ ఇచ్చాయో పాస్ట్ లో చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఇక్కడ వచ్చి 5M ఉంది కదా, ఇక్కడ మీరు టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. మనం జనరల్ గా గమనించేది డైలీ టైం ఫ్రేమ్. మనం ఇక్కడ 1 డే అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఏ ట్రెండ్ లో ఉందనేది గమనించాలన్నమాట. సో ఇది స్మాల్ డౌన్ ట్రెండ్ లో ఇక్కడ ఒక చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది బులిష్ ఎంగల్సన్ ప్యాటర్న్. దాని తర్వాత రోజు మీకు రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత రోజు మీకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకోవచ్చు. మీరు కన్ఫర్మేషన్ క్యాండిల్ ఈ క్యాండిల్ అయినా తీసుకోవచ్చు, లేదు ఈ క్యాండిల్ అయినా తీసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ గానే మీరు ఎంట్రీ తీసుకోవాలంటే పక్క రోజు సో మీకు ఇది ర్యాలీ. సో నేను ఈ చార్ట్ లోనే సూపర్ ట్రెండ్ కూడా అప్లై చేశాను. సూపర్ ట్రెండ్ ప్లస్ 200 డే మూవింగ్ యావరేజ్. సూపర్ ట్రెండ్ మీరు సూపర్ ట్రెండ్ ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ స్టడీస్ లో ఉన్నారు కదా,
స్టడీస్లో సూపర్ ట్రెండ్, ఇక్కడ సూపర్ ట్రెండ్ టైప్ చేశారంటే సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే సూపర్ ట్రెండ్ మీకు కన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎస్ ట్రెండ్ బులిష్లోనే ఉంది అనేదాన్ని. ఇక్కడ మీరు టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అయితే ఈ సూపర్ ట్రెండ్ కంటే ముందే మీరు ఎంట్రీ తీసుకున్నట్లే. ఓకే, నెక్స్ట్ ఇంకో బులిష్ ప్యాటర్న్ గమనిద్దాం ఈ చార్ట్లోనే. ఇక్కడ చూసారంటే మళ్ళీ అగైన్ బులిష్ ఎంగల్సన్ ప్యాటర్న్ ఫామ్ అయింది. నెక్స్ట్ డే మీకు డోజీ ఫామ్ అయింది. ఆ నెక్స్ట్ డే కన్ఫర్మేషన్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ రెండింటి కంటే ప్రైస్ అనేది హై ప్రైస్ లో మీకు క్యాండిల్ అనేది క్లోజ్ అయింది, కన్ఫర్మేషన్ క్యాండిల్. సో అలా అయితేనే మీరు ఎంట్రీ తీసుకోవాలి. మీరు ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్మాల్ ర్యాలీ ఇది. తర్వాత ఇక్కడ వచ్చి మీరు చూసారు ఇది బేరిస్ ఎంగల్సన్ ప్యాటర్న్. దాని తర్వాత వచ్చి ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనుకుంటే ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ మాత్రం మీరు లాస్ట్లోనే ఎగ్జిట్ అయ్యింది. ఈ మొత్తాన్ని కలిపితే మీకు మార్నింగ్ స్టార్ ఫామ్. సో ఇదంతా మార్నింగ్ స్టార్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ గాన ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే మీకు ర్యాలీ అనేది ఇక్కడ దాకా ర్యాలీ వచ్చింది. ఇది వచ్చి అంటే ఇది బేరిస్ ఎంగల్సన్ ప్యాటర్న్ అండి, కంప్లీట్గా బేరిస్ ఎంగల్సన్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. ఇంకా లేదంటే సో మీకు చార్ట్ ప్యాటర్న్స్ మీకు జిగ్జాగ్గా ఉంటాయి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ చార్ట్ ప్యాటర్న్సే ఫామ్ కావు ఒక్కోసారి. సో మీరు రిలేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారంటే ఇది బేరిస్ ఎంగల్సన్ ప్యాటర్న్, ఇక్కడ పొజిషన్ తీసుకుంటారు, అయినా కానీ మీకు రివర్సల్ అయ్యిందన్నమాట. సో మళ్ళీ ఇక్కడ చూసారంటే ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్లో తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రైజ్ అయింది ప్రైస్. సో ఈ విధంగా మనం చార్ట్ ప్యాటర్న్స్ని గమనించవచ్చు. ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ ప్లస్ ఇండికేటర్స్ రెండు అప్లై చేసి చూస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నేను అప్లై చేసిన ఇండికేటర్ వచ్చి సూపర్ ట్రెండ్ అండి. మీరు సూపర్ ట్రెండ్ తక్కువ టైం ఫ్రేమ్లో పెట్టారంటే సరిగ్గా వర్కౌట్ కాదు. మీరు హైయర్ టైం ఫ్రేమ్ అంటే డైలీలో పెట్టి చూస్తేనే బాగా వర్కౌట్ అవుతుంది. సో ఈ సూపర్ ట్రెండ్ మీదే ఇంకొక వేరే వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో ఈ సూపర్ ట్రెండ్ ఉపయోగించి బ్యాంక్ నిఫ్టీలో ఎలా పొజిషన్స్ మీరు తీసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బేరిస్ ఎంగల్సన్ ప్యాటర్న్, ఇది అప్ ట్రెండ్లో ఫామ్ అయితేనే మనం కన్సిడర్ చేస్తాం. సైడ్ వేస్ ట్రెండ్లో కానీ లేదు డౌన్ ట్రెండ్లో కానీ ఫామ్ అయితే మనం పెద్దగా ప్రిఫర్ చేయమన్నమాట. డే 1 మీకు గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి, నెక్స్ట్ డే మీకు రెడ్ క్యాండిల్ అయి ఉండాలి. ఈ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ని కంప్లీట్గా విక్తో సహా మీకు కవర్ చేసింది. నెక్స్ట్ డే మీకు రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే దాన్ని కన్ఫర్మేషన్ క్యాండిల్గా తీసుకొని మీరు పొజిషన్ని తీసుకుంటారన్నమాట. నెక్స్ట్ షూటింగ్ స్టార్, ఈ షూటింగ్ స్టార్ అనేది అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. ఇది కూడా ట్రెండ్ రివర్సల్ని సూచిస్తారు. ఈ షూటింగ్ స్టార్ అనేది హ్యామర్కి ఆపోజిట్గా ఉంటుంది. సో ఈ షూటింగ్ స్టార్ అనేది మీకు రెడ్ క్యాండిల్ అయినా పర్వాలేదు, గ్రీన్ క్యాండిల్ అయినా పర్వాలేదు. షూటింగ్ స్టార్ వర్సెస్ ఇన్వర్టర్ హ్యామర్. ఇన్వర్టర్ హ్యామర్ షూటింగ్ స్టార్ సేమ్గా ఉంది, కానీ ఇన్వర్టర్ హ్యామర్ డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది, షూటింగ్ స్టార్ అప్ ట్రెండ్లో ఫామ్. డౌన్ ట్రెండ్లో మీకు ఇన్వర్టర్ హ్యామర్ ఫామ్ అయింది అంటే మీరు ట్రెండ్ రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్ ట్రెండ్లో మీకు షూటింగ్ స్టార్ ఫామ్ అయింది అని అంటే మీరు ట్రెండ్ రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఈవినింగ్ స్టార్ అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. మీకు డే 1 గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ డే డోజీ ఆర్ స్పిన్నింగ్ ఫామ్ అయ్యి నెక్స్ట్ డే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుంటా. దీన్ని ఈవినింగ్ స్టార్ అని అంటారు. ఈ ప్యాటర్న్ ఫామ్ అయితే మీరు కన్ఫర్మేషన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే నెక్స్ట్ మీరు పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డార్క్ క్లౌడ్ కవర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అప్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. ఇక్కడ డే 1 మీకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఆ తర్వాత మీకు రెడ్ క్యాండిల్ ఫామ్. ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడైంది? గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ కంటే మోర్ దాన్ 50% తక్కువ క్లోజ్ అయింది. బేరీస్ హరామీ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అప్ ట్రెండ్ లో ఫామ్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. సో నెక్స్ట్ డే రెడ్ క్యాండిల్ ఫామ్ అయి ఉండాలి. ఈ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ బాడీ లోపలే క్లోజింగ్ ఓపెనింగ్ అన్నీ జరిగింది. సో దీన్ని బేరిష్ హరామీ అని అంటారు. సో ఈ బేరిష్ హరామీ మీకు అప్ ట్రెండ్ లో ఫామ్ అయితే మీరు నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అయితే మీరు పొజిషన్ తీసుకుంటారు. డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇవి డోజీ ప్యాటర్న్స్ అనమాట. డోజీ అంటే ఓపెనింగ్ ఎక్కడైతే జరుగుతుందో క్లోజింగ్ కూడా అక్కడే జరిగితే అది వాటిని డోజీ అంటారు. నెక్స్ట్ స్పిన్నింగ్ టాప్. ఓపెనింగ్ క్లోజింగ్ ఆల్మోస్ట్ సేమ్, కొంచెం
అబోవ్ ఆర్ బిలో అయి ఉంటే వాటిని స్పిన్నింగ్ టాప్ అంటారు. స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయితే బుల్స్ బేర్స్ మధ్య టఫ్ ఫైట్ జరిగినట్లు. ఆ తర్వాత ప్రైస్ అనేది ఒక డైరెక్షన్లో మూవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, ఏదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఇక్కడ చూడండి, ఇది బేరిస్ ఎంగల్సన్ ప్యాటర్న్. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, నెక్స్ట్ వచ్చి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మీరు ఇక్కడ పొజిషన్ తీసుకుంటే ఇది డౌన్ ట్రెండ్ అనమాట. డౌన్ ట్రెండ్లో ఉంది. తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్స్ని బట్టి సో ఒకవేళ ట్రెండ్ రివర్సల్ అవుతుంది అనుకుందాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ గమనించారంటే ఆల్మోస్ట్ ఇది బులిష్ ఎంగల్సన్ ప్యాటర్న్. ఇక్కడ ఫామ్ అవ్వగానే మీరు ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ చూసారంటే మీకు బేరిస్ ఎంగల్సన్ ప్యాటర్న్ ఫామ్ అయింది. తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ కాలేదు. నెక్స్ట్ చూసారంటే మీకు మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది. సో మార్నింగ్ స్టార్ తర్వాత మీకు ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ ఆర్ ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్గా తీసుకున్నా కానీ మీకు స్మాల్ ర్యాలీ అనేది వచ్చిందన్నమాట. వెరీ స్మాల్ ర్యాలీ. ఈ టెక్నికల్ అనాలిసిస్తో పాటు మీరు ఇండికేటర్ ఈ సూపర్ ట్రెండ్తో కానీ యూజ్ చేశారంటే మీకు రిజల్ట్ అనేది బాగా వస్తాయి. సో ఈ సూపర్ ట్రెండ్ కూడా మీరు డైలీలో అప్లై చేశారు. మీరు ఇంకా స్టిల్ ఈ చార్ట్ ప్యాటర్న్స్ని మీరు సరిగ్గా అప్లై చేయలేకపోతున్నారు అనుకుందాం. ఓకే, అప్పుడు సూపర్ ట్రెండ్ బట్టి కూడా మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ సూపర్ ట్రెండ్ మీద వేరే ఒక వీడియో చేస్తాను, కాకపోతే మీ ఐడియా కోసం చెప్తున్నాను. సో మీకు డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ ఇవన్నీ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనుకోండి, డైరెక్ట్గా మీరు సూపర్ ట్రెండ్ యూజ్ చేసి కూడా మీరు పొజిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మీకు బులిష్ సిగ్నల్ ఇచ్చింది సూపర్ ట్రెండ్. సో ఫస్ట్ వన్ డే బులిష్ సిగ్నల్ ఇచ్చిందంటే ఇక్కడ మీరు పొజిషన్ తీసుకుంటారు. బేరిష్ సైన్ ఇచ్చింది అనమాట సూపర్ ట్రెండ్. సో ఒకవేళ మీరు ఇక్కడ పొజిషన్ ఉంటే మీకు ఇక్కడ దాకా మీకు ర్యాలీ అయ్యింది. నెక్స్ట్ సూపర్ ట్రెండ్ అనేది ఇక్కడ ఇండికేషన్ ఇచ్చింది అనమాట, బులిష్ ఇండికేషన్. సో ఇక్కడ మీరు పొజిషన్ ఉంటే ఈ ర్యాలీ అని. ఈ సూపర్ ట్రెండ్ని ఫాల్స్ని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు? అగైన్ బులిష్ సైన్ ఇచ్చింది అనుకోండి. బులిష్ సైన్ ఇచ్చిందంటే అప్పుడు మీరు మీ పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేసి న్యూ పొజిషన్స్ని తీసుకుంటారు. అది ఏ పొజిషన్ తీసుకోవాలి ఆప్షన్స్లో సూపర్ ట్రెండ్ గురించి చెప్పే వీడియోలో చెప్తాను అనమాట. బులిష్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, అట్ ద సేమ్ టైం వాటికి ఆపోజిట్గా బేరిష్ ప్యాటర్న్స్ ఏమున్నాయి అనేది గమనించాలి. ఇప్పుడు మీకు మార్నింగ్ స్టార్ ఉంది కదా, ఈ మార్నింగ్ స్టార్కి ఆపోజిట్గా ఈవినింగ్ స్టార్ ఉంది. నెక్స్ట్ బులిష్ ఎంగల్సన్ ప్యాటర్న్ అండి, దీనికి ఆపోజిట్గా మీకు బేరిష్ ఎంగల్సన్ ప్యాటర్న్. ట్వీజర్ బాటమ్ ఉంది, ఈ ట్వీజర్ బాటమ్ ట్వీజర్ టాప్ ఉంది. పేర్సింగ్ ప్యాటర్న్ ఉంది, దానికి ఆపోజిట్గా డార్క్ క్లౌడ్ కవరింగ్ ఉందన్నమాట. నెక్స్ట్ బులిష్ హరామీ ఉంది, సో దీనికి ఆపోజిట్గా బేరిష్ హరామీ ఉంది. నెక్స్ట్ హ్యామర్కి హ్యాంగింగ్ మ్యాన్, ఇన్వర్టర్ హ్యామర్, ఈ ఇన్వర్టర్ హ్యామర్కి షూటింగ్ స్టార్ ఉంది. ఇదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.